లెటర్ ని పంపిస్తాడు శివాజీకి వార్నింగ్ కింద, దాన్ని ఫర్మాన్ అంటారు. సో ఆ లెటర్ ని పంపిస్తారు శివాజీకి వార్నింగ్ ఇస్తూ, ఏమని, నువ్వు యుద్ధం చేస్తూ మా చేతుల్లో చచ్చిపోతావా, లేకపోతే మా నియమ నిబంధనలను పాటిస్తూ సంధికి ఒప్పుకుంటావా అని చెప్పేసి ఒక ఫర్మాన్ని పంపిస్తారు. ఇక్కడ శివాజీ మహారాజ్ చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ లోని మొఘల్ పంపించిన రాజా జైసింగ్ తో యుద్ధం చేస్తే మన స్వరాజ్యం అనేది, మరాఠా అనేది అంతమైపోద్ది అని చెప్పేసి శివాజీ భావించి పని పరిస్థితుల్లోని శివాజీకి ఏం చేయాలో అర్థం అవ్వక సంధికి ఒప్పుకున్నారు. ఈ సంధి ఒప్పందం ఏంటంటే, ఏవైతే 35 కోట్లు శివాజీ దగ్గర ఉన్నాయో దాంట్లో 23 కోట్లు మొఘల్స్ అప్పచెప్పేయాలి, మిగిలిన 12 కోట్లలోని అవి మొఘల్స్ యొక్క ఆధీనంలోనే ఉంటాయి, కానీ శివాజీ వాటిలోని పరిపాలన అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి ఒప్పందం అనేది చేసుకున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, సంభాజీని రాజా జయసింగ్ తనతో పాటు ఔరంగజేబు దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతారు. ఈ కండిషన్స్ అన్నిటికీ శివాజీ మహారాజ్ ఇంకా తప్పదు అని చెప్పేసి ఒప్పుకోవడం అనేది జరిగింది. ఒప్పుకొని సంధికి